నువ్వు ఇక్కడే ఉన్నావని నాకు తెలుసు. దయచేసి బయటికి రా వంశీ. ఎవరు నువ్వు? చెప్పు. ఇక్కడ ఎంతమందిరా ఉన్నారు? చెప్పరా. మేడం, నేనొక్కడే. మీ పరిస్థితి వల్ల మీరు హత్య చేసినట్లు మా ఫ్రెండ్ ఒక హత్య చేశాడు. వాడిని హత్య నుండి కాపాడడానికి ప్రయత్నించి పోలీసులు తొరిమి ఈ అపార్ట్మెంట్లోకి నేను వచ్చేసాను. లేదు, నువ్వు అబద్ధం చెప్తున్నావు. నేనెందుకు అబద్ధాలు చెప్పాలి? నేను ఒక సినిమా మేకప్ మ్యాన్. లాక్డౌన్లో పని లేక కష్టపడ్డాను. నా పని మీద ఒట్టేసి చెప్తున్నాను, పోలీసులు త్రోణం వల్లే నేను ఇక్కడికి వచ్చాను. నేను దొంగని కాదు, హంతకుడిని కాదు. కాలింగ్ బెల్ కొట్టినప్పుడు నేనే వంశీని ఆ రూమ్ నుండి కిచెన్కి తీసుకెళ్లాను. ఇక్కడి నుంచి తప్పించుకెళ్ళేటప్పుడు పోలీసులు వచ్చారు కాబట్టి నేను చేసింది తెలియకుండా మళ్ళీ తలుపు తెరిచి కిచెన్లో వెళ్ళి దాక్కున్నాను. ఒట్టేసి చెప్తున్నా, ఇదే జరిగింది. నేను నమ్మన్రా. ఫోన్ అటెండ్ చేయి. అటెండ్ చేయరా ఫోన్ని. తీరా. స్పీకర్లో వెయ్యి. నీ వల్ల ప్రశాంతత లేకుండా ఇంకా నిద్రపోకుండా ఉన్నాను. అది నా తలరాత. ఇప్పుడు టైం ఎంత అయింది? ఇప్పటి వరకు నువ్వు ఇంటికే రాలేదు. చంపకుండా వదలనే. నీతో బతికే కంట సావడమే మంచిది. హలో, మాట్లాడవు కదా? రేపు వస్తావు కదా? కొన్ని సమయాల్లో తిరు నన్ను కాపాడుతుంది. ఎవరో వచ్చినట్టున్నారు. అసలు ఏం జరుగుతుంది? అసలు ఏంటి నీ ప్రాబ్లం? ఏంటి అమ్మా తిడుతున్నావు? నువ్వు ఫోన్ ఎత్తలేదని నాకు కాల్ చేశారు. అందుకేనమ్మా నిన్ను పిలిచాను. కోప్పడకురా బంగారం. వెళ్ళే ఇంట్లో చాలా మంచి పిల్లలా ఉండాలి. మేమందరం అలాగే ఉన్నాం. కాల్చండి, కాల్చండి. తుపాకీ శబ్దం. ఒకవేళ తీవ్రవాది పలవేశాన్ని చంపేశాడేమో. పలవేశం ఏంటి? మళ్ళీ మళ్ళీ తుపాకీ శబ్దం అయినప్పుడు నేను అప్పుడే చెప్పాను కదా, ఆ అమ్మాయికి వెబ్ సిరీస్ అంటే పిచ్చి. పిచ్చోళ్ళందరూ పక్కనే ఉన్నారు. ఏయ్, టైం 12 అయిందే. హ్యాపీ బర్త్డే మైనా డార్లింగ్. రా, మావని కోసం కేక్ తీసుకొచ్చాడు. థాంక్యూ బన్నీ డార్లింగ్. సరే, నువ్వెప్పుడు బయలుదేరావు? ఇది వాడి మొబైల్. మీరు బయటికి వెళ్ళినప్పుడు వాడి ఫోన్ రింగ్ అయింది. నేను తీసి చూశాను. ఎంతోమంది చిన్న పిల్లల నగ్నంగా వీడియోలు. లంజా కొడుకు. మీరొక డాక్టర్. మీలాగా తనకు ఏర్పడ్డ ప్రశ్నని ఎదిరించి పోరాడే అమ్మాయిలు చాలా తక్కువ మేడం. ఈ ఫోన్లో ఉన్న వీడియోలను చూసాకే తెలిసింది మీ వీడియో కూడా ఇందులో ఉందని. ఇలాంటి యతల్ని బయటకు వదిలితే ఎంతోమంది జీవితాలని నాశనం చేస్తాడు మేడం. నాలాంటి చదువుకున్న డాక్టర్ని చాటింగ్ చేసినందుకు బెదిరిస్తున్నాడంటే, అయితే చదువులేని అమ్మాయిల పరిస్థితి వీడిని చంపడమే ఈ ప్రపంచానికి చాలా కరెక్ట్. ఒక అమ్మాయిని కాపాడ్డానికి హీరోలు పుట్టుకుండ్రారు. మనమే మనల్ని కాపాడుకోవాలి. ప్రతి అమ్మాయి చేతుల్లో తుపాకీ పెట్టుకోవాలి. దానికి ప్రారంభంగా ఈ విద్య ఉండని. మీరు వెళ్ళండి. మీరు చేసిన హత్య లాంటిదే. నా స్నేహితుడు స్వామి వాళ్ళ కూతుర్ని ఎవడో మోసం చేశాడని నా దగ్గర చెప్పారు. వాడు వాళ్ళ అమ్మాయిని దొంగతనంగా పెళ్లి చేసుకుని ఆ అమ్మాయిని కడుపు చేశాడు. ఈరోజు ఇంకో పెళ్లి చేసుకోవాలని చూశాడు. నా కూతురికి జరిగిన అన్యాయం ఇక ఏ అమ్మాయికి జరగకూడదు. నేను ఆయన దగ్గర నా కొడుక్కి ఫోన్ కొనాలని అప్పడిగాను. నేను నదిస్తాడనుకుని వెళ్తే కానీ ఆయన హత్య చేయడానికి పిలిచాడు. నా పరిస్థితి ఇంకా నన్ను హంత కూడా చేయలేదు. ఆయన ఇచ్చిన డబ్బులు ఆయన దగ్గరే ఇచ్చేశాను. కాసేపులో స్వామి కూతుర్ని మోసం చేస్తున్నాడు. అక్కడికి వచ్చాడు. వాళ్ళిద్దరూ మాట్లాడుతూ ఉన్నారు. రే స్వామి, పెద్ద రౌడీవా నువ్వు?
ఫోన్ చేసినప్పుడు చెప్పానుగా నీ కూతురుతో బతకలేనని. నీ అయ్యా ఎందుకురా టెన్షన్ చేస్తావు? రిసెప్షన్ నిన్ను పిలిపించి నన్ను భయపెట్టాలని చూస్తావా? నువ్వు నా ఎంట్రు కూడా పెకిలేవు. నా పేరు స్వామిరా. ఏది అడిగేవాణ్ణి కాదు, ఇచ్చేవాణ్ణి. నీ పొగరుకి చావునిచ్చేవాణ్ణిరా. రేయ్ నడు. చాలాసేపు కూడా వాళ్ళిద్దరు రాలేదని వైన్ షాప్లోకి వెళ్ళి చూస్తే అన్నా ఏంటన్నా ఇది? హత్య చేసే ధైర్యం నాకు లేదు. నా కూతురు గురించి తప్పుగా మాట్లాడాడు. నేను కూడా వాడి దగ్గర ఎంతగానో బతిమాలాను. నా కూతురు ఎంత నీచంగా మాట్లాడాడో తెలుసా? తట్టుకోలేకపోయాను, వేసేశాను. ఆ టైంలో నేను తప్పించుకోవాలనుకున్నాను, కానీ వాడికి సహాయం చేయాలనుకోలేదు. అందరూ జైలుకి వెళ్ళిపోతే మన్నెవరు కాపాడేది? నేను బయట ఉంటే ఖచ్చితంగా బెయిల్ తీసుకొస్తా. సరే పరసు, బయట ఉన్నప్పుడు నా కుటుంబాన్ని సరిగ్గా చూసుకోలేకపోయాను. నేను జైలుకి వెళ్తే ఇంకెవరు చూసుకుంటారు? కానీ వీడిని వదిలేస్తే నా కుటుంబం లాగానే ఎన్నో కుటుంబం నాశనం చేస్తాడు. పర్వాలేదు, నేను జైలుకి వెళ్ళిపోతాను. నువ్వే బయలులో తీసుకొస్తావు, నువ్వు చూసుకుంటావు. నువ్వు వెళ్ళిరా. నా మంచి టైం వెళ్ళిరా. నా ఐడియాను ఒప్పుకొని వాళ్ళు నన్ను ఏయ్, వెళ్ళమన్నారు. నువ్వెందుకురా ఇక్కడ? నువ్వు వెళ్ళు. పర్సో నువ్వు కావాలంటే బయలుదేరు. నేను స్వామి నన్ను ఒంటరిగా వదిలేసి రాలేను. నేను ఇక్కడే ఉంటాను. వైన్ షాప్ భార్య బయచక నిలబడ్డాడు. అంతే ఇరుక్కున్నాం అనుకున్నా. ఏందే ముగ్గురు కలిసి చంపేసి ఒక్కడిని ఇరికించిపోదాం అనుకుంటున్నారా? సీసీటీవీలో మీరు వచ్చింది మాట్లాడింది అంతా రికార్డ్ అయ్యి ఉంది. ఏయ్, ఎవరిని బెదిరిస్తున్నావు? మేము ఆల్రెడీ ఒక హత్య చేసాం. సుత్తి లేకుండా చెప్తాను. సీసీటీవీ పోలీసుల దగ్గరికి వెళ్ళదు. ఇక్కడ నుంచి బాడీ తీసేంత వరకు పోలీసులు మీ జోలు రారు. ఎందుకంటే ఇది నా చోటు. బాడీ తీయటం 1 అవర్కు 10,000 అవుతుంది. ఇది కూడా ఉదయం 4 గంటల వరకే. ఆ తర్వాత ముందర ప్రారంభిస్తాం. ఆ లోపల తీసేయండి. వైన్ షాప్ బార్లో హత్య జరిగితే బార్కు సీల్ పెట్టేస్తారా? మీరు చేసిన పనికి మా దగ్గర డబ్బులు దెబ్బదని చూస్తున్నారా? సరే ఓకే, నాకే సమస్య లేదు. సీలేస్తే 2 రోజుల్లోనే తెరుస్తారు. ఎందుకంటే ఇది గవర్నమెంట్ బారే. చెబితే వినరుగానే మీరు ముగ్గురు జైలుకి వెళ్ళండి. పోండి పోండి. రేయ్ రారా, ఎక్కడికి వెళ్తున్నావురా? టెన్షన్ అమౌంట్ అవ్వకురా. రెడీ చేసుకోపో. ఆ బార్ అబ్బాయి ఇందులో తప్పించుకోవడానికి ఒక ఐడియా ఇచ్చాడు. హత్యని దాచడమే కరెక్ట్ అయిన ఐడియా. సోయినా అంతా ఓకేనేగా? ఎలాగైనా దాచేద్దాం సోయినా, మనకి అదేనా సేఫ్? ఏంటి పర్సు ఓకేనేగా? దాచేద్దాం రా. ఎవిడెన్స్ లేకుండా చేయాలంటే వీడిని ఇక్కడి నుంచి తీసుకెళ్లి ఒక లారీ పట్టుకుని చెత్తల్లో వేసి కాల్చేయడమే. కరెక్ట్ సోయినా, కుప్పలో వేసి కాల్చేద్దామన్నా. అప్పుడే తప్పించుకోగలం. ఎవరి దగ్గర ఇరుక్కోమన్నా. మ్మ్. బయలుదేరేటప్పుడు వాడి దగ్గర ఉన్న ఫోన్ని చూశాను. సరే, ఈ ఫోన్ తీసుకెళ్తే నా కొడుకు పనికొస్తుందని ఒక అబద్ధం చెప్పి ఆ ఫోన్ తీసుకుని బయటకు వచ్చా. అక్కడే నా టైం బాగోక పోలీస్ రూపంలో వచ్చింది. అక్కడి నుంచి తప్పించుకొస్తే ఇక్కడ ఒక హత్య. ఒక అమ్మాయిని ఏమార్చి గర్భవతిని చేసి ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటే మా నాన్న కూడా ఇదే చేస్తాడు. నా మనసుకి వీడిని చంపింది కరెక్ట్ అయితే వాడిని చంపింది కూడా కరెక్టే. కానీ వాడికంటే వీడు భయంకరమైన దుర్మార్గుడు మేడం. రేపు పొద్దున వీడి గురించి పేపర్లో వార్తలు వస్తాయి. అందువల్ల ఎంతోమంది ఆడవాళ్ళు, పిల్లలు ఈ సొసైటీ ముందు, పత్రిక వాళ్ళ ముందు అవమానపడతారు. ఇక్కడే వాడిని ఏదైనా చేసేసామంటే ఎవరికీ తెలియదు. వీళ్ళంటి దుర్మార్గుడి దగ్గర నుంచి ఎంతోమంది ఆడవాళ్ళని నేను కాపాడని సంతోషపడతాను. ఫోన్లో మీరు మాట్లాడేటప్పుడు విన్నాను ఇక్కడ సీసీటీవీ పనిచేయలేదని. ఖచ్చితంగా వంశీ వచ్చింది ఇక్కడ ఎవరికీ తెలియదు. నన్ను వెతుక్కుంటూ పోలీసులు వచ్చారంటే స్వామి ఇరుక్కుంటాడు. కానీ ఇంతవరకు ఫోన్ రాలేదు. ఏంటట చెప్పు. అన్నా, స్వామి అన్నా, నేను ఎందుకు హత్య చేయలేదంటే ఇలా చూడు, నేను హత్య చేశానే ఆ కుటుంబంలో ఉన్నా సరే, ఈ పోలీసులతో ఉన్నా సరే, చెప్పేది వినన్నా. నేను నా కూతురు కోసమే హత్య చేశాను. ఇదే విధంగా ఏ అమ్మాయి కోసమైనా నేను హత్య చేస్తాను. NH లోనే పెడుతున్నాను. TN 11 47 64. ఎవరితో అయినా చెప్పుకో. వదిలేసి వచ్చాను కదా మేడం, అందుకే కోపం. పర్లేదు మేడం, ఎదురుపడితే అంతా సరిపోతుంది. సరే, ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఆధారం లేకుండా ఈ హత్యను నేను దాస్తాను. నేను చేసిన హత్యనే వీడి మీద వేసుకుంటున్నప్పుడు వీడు చెప్పేది మనం చేసి తీరాల్సిందే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి,
ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.